సింగరేణిలో 26 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థ నష్టాల్లోకి ఎందుకు వెళ్లిందో ప్రజలకు వివరించాలని కోరారు. భారీ స్థాయిలో బొగ్గు మిస్సింగ్ అయిందనే ఆరోపణలపై వెంటనే సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు స్పందించాలన్నారు. కేంద్రానికి సింగరేణిలో 49% వాటా ఉన్నందున కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వివరణ ఇవ్వాలని కోరారు. ఈ భూమి మీద లేకుండా పోయింది, అఫీషియల్ రికార్డు ఉన్నది కాబట్టి దీని మీద ఇమ్మీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు ఈ యొక్క బొగ్గు శాఖ మంత్రులు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నారు. ఇది నీ సంస్థ, నీ కళ్ళ ముందు జరుగుతున్న సంస్థ, తెలంగాణ యొక్క వనరులు ఇది ఒక సుమారు ఇల్లు ఇప్పుడు 36,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 36,000 ఎంప్లాయీస్ అంటే సుమారు 1,00,000 మంది సంబంధించి, ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నా కూడా 1,00,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. అలా మా ప్రాంతం వాసులు ఉన్న సింగరేణిలో మా బంధువర్గాలు ఉంటారు, మా కుటుంబకాలు ఉంటారు, మా ప్రాంతంలో అందరూ కూడా వాళ్ళ భవిష్యత్ సంబంధించిన ఇష్యూ. సింగరేణి లాభాల బాటలు పోయి నష్టాల బాటలకు ఎందుకు వచ్చింది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ స్కామ్ జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని ఈ యొక్క 20 లక్షల మెట్రిక్ బొగ్గు ఏమైంది, ఎందుకోసం దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిర్రు, ఎందుకు సంస్థ 4,000 కోట్ల ఓడి తీసుకుందో మీరు ఇమ్మీడియట్గా చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. ఇందులో స్టేట్ షేర్ 51 ఉంది, మీ సంస్థ సెంట్రల్ స్టేట్ 41% ఉంది కదా. సో 49% ఉంది కదా. మీరు ఈరోజు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానివ్వండి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ మీరు ఇమ్మీడియట్ స్పందించండి. కేంద్ర వాటా కూడా 49% ఉంది, ఎక్కడ పోయింది ఈ బొగ్గు అనేది మీరు చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. తెలంగాణ ప్రజల పక్షాన, ఒక సింగరేణి కార్మికుల పక్షాన, తెలంగాణ బిడ్డగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క అవినీతి కారకులు ఎవరు, ఎందుకు ఇంత స్కామ్ జరిగింది, ఎటువైంది ఈ బొగ్గు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టిండ్రు. సో దానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. లేకపోతే డెఫినెట్గా రోజొక్కర గుణంగా ఈ యొక్క 11 గనులకు RG1తో పాటు ప్రతి ఒక్క గనికి వెళ్తాము.